మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా తనిఖీలకు వస్తా అధికారులతో సీఎం చంద్రబాబు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గుంటూరు తూర్పులో పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాయపాటి శైలజ మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి. లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరుగుతుంటే వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై వెలగపూడి సచివాలయంలో సీఎం సమీక్షించారు. రేషన్, దీపం, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. హిమనీ సెంటర్ నుంచి బండ్ల బజార్ వరకు సీసీ డ్రైవ్ నిర్మాణంకు మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జలతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. ఈ డ్రైవ్ నిర్మాణంతో మార్కెట్ సెంటర్తో పాటు కార్పొరేషన్ కార్యాలయంలోకి డ్రైన్ వాటర్ చేరలేదని ఎమ్మెల్యే, మేయర్ తెలిపారు. ప్రజలు తమ ప్రాంత సమస్యలను కూటమి నాయకుల దృష్టికి తెస్తే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హిమనీ సెంటర్ వద్ద నుండి పట్నం బజార్ మీదుగా బండల్ బజార్, అలాగే పీకల్వాడుగు డ్రైన్లోకి మురికి నీరు యావత్తు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ, కిద్వాయ్ నగర్ కానీ, అలాగే కొబ్బరికాయ సాంబే కాలనీ కానీ, ఉడా రోడ్డు కానీ, ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు 2,70 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక బడ్జెట్తో హిమనీ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బండ్ల బజార్ వరకు సీసీ డ్రైన్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా షాపులు మునిగిపోతున్నాయి కాబట్టి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది కాబట్టి డ్రైన్ వాటర్ దాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే ఉందో దాన్ని బ్రేక్ కాకుండా మళ్ళీ పీకల వాగులో కలిపేస్తే ఇవన్నీ లీక్ అరెస్ట్ చేసే భాగంగా ఇక్కడ నుంచి మన హిమనీ స్వీట్స్ కాడ నుంచి మన రోజా టీ స్టాల్ దాకా, బండ్ల బజార్ దాటి రోజా టీ స్టాల్ దాకా ఈ కాలువని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వర్షం వస్తే వర్షాకాలం అంతా ఇక్కడంతా మార్కెట్ అంతా నిండిపోయింది. దీనివల్ల ఈ కాలువ వల్ల చాలా ఉపయోగం ఉందని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ ఏపీ మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శైలజ పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్లో ఫిర్యాదులను పట్టించుకోలేదని, పాత ఫిర్యాదులు దుమ్ము దులిపి ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం తమ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ రూపొందించనున్నామన్నారు.
ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయడంతో పాటు తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకుని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్కు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. రాయపాటి శైలజను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపార విద్యావేత్త రాయపాటి గోపాలకృష్ణ, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శివనాగమల్లేశ్వరరావు తదితరులు ఆమెను అభినందించారు. డాక్టర్ రాయపాటి శైలజ అను నేను మహిళా కమిషన్ చట్టం 1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తులా పాటుపడతానని మీ అందరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశమంతటా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తిరంగా ర్యాలీని ప్రారంభించారు. దీనిలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉద్యోగులు, ప్రముఖులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడుల్లో కేంద్ర ప్రభుత్వం సింధూర్ అనే పేరుతో దాడులకు ప్రతీకార చర్యగా దాడులు నిర్వహించి విజయవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. విజయవంతమైన సందర్భంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేశం మొత్తం ఒక త్రాటి మీద ఉండటం, ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి మరి ఒకే బాటపై 140 కోట్ల మంది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రపంచంలో లేదు. అటువంటి ప్రజాస్వామ్య దేశం ఒక త్రాటి మీదకు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఆ విధంగా మనం అందరం అదే విధమైనటువంటి ఒక కమిట్మెంట్, నిబద్ధత, అదే విధమైనటువంటి ఆలోచనతో దేశ ప్రజలందరూ ముందుకు నడిచి ఈ దేశంలో 140 కోట్ల మంది ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము అంటే అది దేశ సరిహద్దుల్లో సైనికులు చేస్తున్నటువంటి ప్రాణ త్యాగాలు. అటువంటి సైనికులకు మనం అందరం మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు వేగవంతం చేయడం వలన గత ప్రభుత్వంలోని పెద్దలు ఆందోళన చెందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన ఏ అధికారిని, రాజకీయ నాయకుడిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్లో అరెస్టులు జరుగుతుంటే ఎందుకు కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణా అరెస్టు చేసి అనిపిస్తే కోర్టు డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేసు డైరీ ఉంది, నువ్వు వెళ్ళు. ఏ కోర్టు అనే నీకు సంధిస్తుందా? 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు, పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు, ప్రభుత్వమే. ఇది 3,200 కోట్ల రూపాయలు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని కోర్టుకు అర్థమైంది, న్యాయస్థానాలకు అర్థమైంది, గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు.
ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను మౌలాలి అనే వ్యక్తి కబ్జా చేసి అమ్ముకుంటూ బెదిరిస్తున్నారని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్వర్ణాంధ్రకు చెందిన బుజ్జి అనే మహిళ కలెక్టరేట్లోనే ఎలుకల మందు సేవించి నిరసన తెలిపింది. ఆమెను వెంటనే ఎస్ఐ రోజారాణి జీజీహెచ్కు తరలించారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం జరగనందుకే ఈరోజు బుజ్జి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి తెలిపింది. అందరికీ ఉపయోగపడే రోడ్డు నిర్మాణాన్ని మనవ శివరామయ్య అడ్డుకొని రైతులను, గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్నారని చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఫిర్యాదు చేశారు. తన ఇంటి పక్కన సిమెంట్ గోడౌన్ పెట్టడం వలన డస్ట్ వచ్చి ఇబ్బందులు పడుతున్నామని పెద్దనందిపాడుకు చెందిన మాజీ సైనికుడు కాపు సాంబశివరావు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య అయితే వసంతరాయపురం నీళ్ళ ట్యాంకీలో గతంలో మేము చిన్నపిల్లలప్పటి నుంచి అక్కడే ఉన్నామండి. ఆ స్థలాలని అక్కడి నుంచి లేపి నీళ్ళ ట్యాంకీ ఎక్స్టెన్షన్లో భాగంగా మాకు లేపి చంద్రబాబు నాయుడు గారు వసంతరాయపురం 11వ లైను అట్లాగా మాకు అక్కడ కేటాయించారండి. అక్కడ స్థలం ఏ బ్లాక్ బి బ్లాక్ అని 2 ఉన్నాయండి. ఆ బ్లాకుల్లో స్థలాలన్నీ కూడా ఇట్లాంటి వికలాంగులు ఇప్పుడు ఏమో యాక్సిడెంట్లో కాళ్ళు పోయింది, ఏమో తిరగలేకపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా అక్కకి చెప్పుకుంటే ఆమె తిరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ జరిగింది. వీళ్ళ ఖాళీ చేయించండి, వాళ్ళ స్థలాలండి, వాళ్ళు తిరగలేకపోతున్నారని చెప్పుకుంది. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేడుకొండ గ్రామ ఊరి చివరి నుంచి వేమవరము తాళ్ళూరు మీదుగా నర్సాపేట పోవుటకు తారు రోడ్డు జిల్లా పరిషత్ వాళ్ళు శాంక్షన్ చేశారు, అది వేస్తున్నారు. ఆ వేసే రోడ్డు 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ని అక్కడ ఆ రోడ్డు మీద నడిచే గ్రామస్తుల్ని, వ్యవసాయ కూలీని అందరినీ మన్నవ శివరామయ్య అని సన్ ఆఫ్ నర్సయ్య అతను ఇబ్బంది పెట్టి 2 సంవత్సరాల నుంచి కేసులు పెడతా ఆ రోడ్డు వేయకుండా ఆటంకపరుస్తున్నాడు. ఆ రోడ్డు ఆటంకపరచడం వలన రోడ్డు మీద తిరిగే వాహనాలు కానీ, పంట ఇంటికి చేర్చుకోవడానికి కానీ, లేకపోతే మా ఇన్పుట్స్ చేని పోవడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. 34 సంవత్సరాలు డ్యూటీ చేసి వచ్చిన ఫండ్తో కొంత పొలం అమ్మి నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో అద్దెకిచ్చాను. కింద ఉంటున్నా. మొత్తం 6 ఫ్యామిలీలు ఉండేవి అక్కడ. నా పక్కన ఏంటంటే పత్తిపాడుకు ఎస్కే కాసిం అనేవాళ్ళు సిమెంట్ గూడము పెట్టడం వల్ల మొత్తం నాకు ఒకేట్ చేసి వెళ్ళారు. నాకు 2 ఆడపిల్లలు, వచ్చే కొంచెం పెన్షన్ చాలక అద్దెల మీద నేను బతుకుతున్నా. కానీ ఏంటంటే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు పట్టించుకోలేరు. గ్రామ పంచాయతీ సెక్రటరీకి చెప్పాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను, మళ్ళీ ఎంపీడీఓ గారికి చెప్పాను. 4 నెలల నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పొన్నూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సబ్బినేని రోజాను అదే కంపెనీలో పనిచేస్తున్న పుషాడపు సురేష్ నమ్మించి 30 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చామని, వారు నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో తన కూతురు చనిపోయిందని, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డాన్స్ మాస్టర్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. లాస్ట్ మంత్ 9వ తారీఖు చనిపోయింది. తను చనిపోయిన తర్వాత 1 నెల అసలు ఇది కళా నిజమో కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చాలా ఆరోగ్యంగా ఉండేది. 2 రోజులు జ్వరం వచ్చింది దానికి. 3వ రోజు నైట్ ఫిట్స్ లాగా వచ్చినాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ నైటు 3ంటికి తీసుకెళ్తే అక్కడ జూనియర్ డాక్టర్స్ ట్రీట్ చేశారు. పాపకి బీపీ, షుగరు, జాండీస్ వచ్చినాయండి. అంత హెవీ డోస్ వాడారు. ఆ మెడిసిన్ వల్లే వచ్చి దాని ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి. ట్రేడింగ్ డిపార్ట్మెంట్ 5 సెక్టార్స్ ఉన్నాయి. దానిలో ఒక డిపార్ట్మెంట్లో ట్రేడింగ్ దాంట్లో చేస్తున్నాను నేను. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడితే ఆఫీస్ డెవలప్ అయ్యిద్ది, మీకు కూడా పర్సంటేజ్ ఇస్తానని చెప్తే మా చుట్టాల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తెప్పించి నా పర్సనల్ అమౌంట్ కూడా పెట్టాను. పెడితే 2 years అయింది సార్ పెట్టి. ఆ అమౌంట్ తిరిగి ఇవ్వకపోతుంటే మా వాళ్ళు కూడా చేస్తుంటే నేను గోల్డ్ పెట్టి లోన్స్ తీసుకొని తిరిగి ఇచ్చాను. తిరిగిస్తే ఈయన ఇప్పుడు నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అంటున్నారు. చిలకలూరుపేట పురపాలక సంఘానికి చెందిన డంపింగ్ యార్డ్లో 1300 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన మిషన్ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
రోజుకు చెత్త నుంచి 800 టన్నులు సంపద ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. చిలకలూరుపేట పురపాలక సంఘంకు చెందిన డంపింగ్ యార్డ్లో వేస్ట్ చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే ప్రక్రియను ఎమ్మెల్యే ప్రారంభించారు. 1300 కోట్లతో నూతనంగా 2 మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ మిషన్లో వేస్ట్ చెత్తను వేస్తే దానిలో నుండి సంపద సృష్టించే ఎరువు వస్తుందని పుల్లారావు తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ చిలకలూరుపేట అనే నినాదంతో ఈ నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. చెత్త నుంచి సంపద వచ్చే ప్రక్రియను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ను ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో మరొక మిషన్ ఏర్పాటుకు సిద్దం చేశామని ఆయన తెలిపారు. పాలస్తీనా ముఖ చిత్రం పుస్తక ఆవిష్కరణ సభ గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని SHOలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబాబు, ప్రొఫెసర్ వేణుగోపాల్, బసవలింగారావు, దివికుమార్, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాజాపై దాడులకు ఇజ్రాయెల్ను అమెరికా ప్రోత్సహిస్తూ అనేక మంది ప్రాణాలను బలిగొనడం దుర్మార్గమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ దాడులను అడ్డుకోకుండా ప్రపంచ దేశాలు ప్రేక్షక పాత్ర పోషించడం శోచనీయమని చెప్పారు. పాలస్తీనా ప్రజలకి వాళ్ళ భూభాగంలో ఈ రోజున చోటు లేకుండా ఎక్కడికెక్కడికో వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. ఇజ్రాయెల్ చేసేటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. ఇజ్రాయెల్కి ఆ రకమైనటువంటి దుర్మార్గం చేయగలిగేటువంటి శక్తి వెనకాల ఎవరున్నారయ్యా అని అంటే అమెరికా సామ్రాజ్యవాదం ప్రోత్సహిస్తూ అమెరికా సామ్రాజ్యవాదం కొన్ని లక్షల డాలర్లు వాళ్ళకి గ్రాంట్గా ఇస్తూ మరికొన్ని లక్షల డాలర్లు అప్పుగా ఇస్తూ మరి ఈ దుర్మార్గమైనటువంటి విషయాలని ప్రోత్సాహం ఇస్తూ ఉంది. ఆయిల్ వనరుల మీద తన ఆధిపత్యం చెలాయించడానికి చేసేటువంటి ఈ దుర్మార్గం బయటికి కనపడనివ్వకుండా ఇజ్రాయెల్ని ముందు పెట్టి ఇజ్రాయెల్ ద్వారాగా పాలస్తీనా ప్రజలకి భూభాగం లేకుండా చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈ అంశాన్ని చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే మనకి నిజంగా మామూలుగా మానవ ప్రవృత్తి ఉందా పోయిందా, మన స్పందన ఏ స్థాయిలో ఉంది, అమెరికాని నిజంగా ఒక దేశంగా అనుకోవచ్చా, అమెరికా చేస్తున్న ఘోరానికి, అమెరికా సృష్టిస్తున్న నరకానికి, వాళ్ళ ఆయుధ వ్యాపారానికి, వాళ్ళకున్న దుష్ట తలంపు, అక్కడున్న ఆయిల్ని కొల్లగొట్టడం కోసం చేస్తున్న కుట్రను మనం ఎండగట్టలేకుండా మనం అమెరికా తొత్తులాగా మారిపోయాం. మనం చూసే ఇవాళ పాకిస్తాన్ మన భారతదేశం పాకిస్తాన్ తనుకుంటుంటే ఇజ్రాయెల్ అమెరికా ఎటువంటి డ్రామా నడుపుతున్నారు. డోకిపరు గ్రామస్తులు గుంటూరు మార్చురీ వద్ద ఆందోళన చేశారు. ఆదివారం రాత్రి యూబీఎస్ క్రషర్కు చెందిన లారీ ఢీకొనడంతో డోకిపరుకు చెందిన సంకు బ్రహ్మేశ్వరరావు మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. మృతునికి 3 కుమార్తెలు ఉన్నారు. అయితే క్రషర్ యజమాని తీద్దాల భాస్కర్రావు స్పందించలేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులను పంపించారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు తెలిపారు. పాత గుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు.
ఇప్పటికైనా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నా ఆదుకునే దిక్కే లేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నెంబర్ 20ని రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నాయకులు కె శ్రీనివాసరావు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. జూలై 23, 24 తారీఖుల్లో గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ జరగబోతా ఉంది. ఈలోగా బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ జరిగితే సరే లేదంటే రాబోయేటువంటి రాష్ట్ర మహాసభ ఏదైతే జూలై 23, 24 తారీఖున జరగబోతా ఉందో రాష్ట్ర మహాసభలో చర్చించబోతా ఉన్నాం. రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సాధన కోసం అవసరమైనటువంటి ఆందోళన రూపాల్లో పోరాట రూపాలను చర్చించబోతా ఉన్నాం. దాంతో పాటు భారతదేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం చేయబోతున్నటువంటి లేబర్ కోడ్ ని నిలువరించడం కోసం, పాత కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు జరిపించుకోవడం కోసం అవసరమైనటువంటి పద్ధతిలో ఆల్ ఇండియా మహాసభ కూడా చర్చించబోతా ఉంది. కాబట్టి గుంటూరులో జరగబోయేటువంటి 23, 24 జులై రాష్ట్ర మహాసభలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంబంధించినంత వరకు, భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు సంబంధించినంత వరకు ఈ మహాసభలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. 3 వంతుల నిర్మాణ విషయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ ధ్వజమెత్తారు. 13 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ అన్నారు. గతంలో లాగానే వర్షం పడితే 3 వంతుల ప్రాంతం నీటితో మునిగిపోవడం దురదృష్టకరమని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపిన తర్వాతే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ 13 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా పెమసాని గారు కూడా దీని మీద స్పందించాలి. మరోవైపు ఇంకొన్ని రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేశారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని కూడా ప్రారంభించబోతా ఉన్నాము. కాబట్టి దీన్ని కూడా పనులు మేము చేశామని చెప్పుకున్నారు. మరి ఈనాడు ఆ శంకర్ విలాస్ పనులు కనుక మీరు మొదలు పెడితే ఇప్పుడు రాబోయేదే ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలము. కాబట్టి వర్షాకాలంలో ఈ 3 వంతుల సమస్య పరిష్కరించకుండా, మీరు అక్కడ ఆర్యూబీ నిర్మించకుండా, అదేవిధంగా శంకర్ విలాస్ పనులు మొదలు పెడితే గుంటూరు నగర ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తారు. గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కత్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కత్నా కార్యక్రమం నిర్వహించి పేద ముస్లింలకు ఉచిత మందులు పంపిణీ చేశారు. తమ సొసైటీ ద్వారా పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ, పెళ్లి, విద్య, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కమిటీ వారి ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు సొంతీలు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మేము 100 మంది పిల్లలకి టార్గెట్ చేస్తున్నాము. ఇప్పుడు 50 మంది పిల్లలు వచ్చారు, ఇంకా వస్తారు. వాళ్ళకి మా ఇస్లాంలో సొంతీలు చేయడం ఒక సాంప్రదాయం కాబట్టి మా ప్రవక్త గారు పేసిన ఆదేశం ప్రకారం పేదవారు చేయించుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పని ఈ సొసైటీ ద్వారా మేము ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మా కమిటీ వారు మేము సొంతి చేసిన తర్వాత వాళ్ళకి 1 వీక్ సరిపోయే మెడిసిన్, పౌష్టికాహారం ఇస్తున్నాం. మరి గ్రామ పెద్దలు సహకారం, మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ సొసైటీ తరఫున పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ సెంటర్ ఉచితంగా నేర్పుతున్నాం. అట్లాగే పెళ్లిళ్లకు 5,000 రూపాయలు పెళ్లి ఖర్చులు ఇస్తున్నాం. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాం. అట్లాగే వైద్య ఖర్చులకు పేదవారికి కళ్ళ శుక్లము చేయించడం కానీ, పక్షవాతం కానీ మెడిసిన్ డబ్బులు ఇస్తున్నాం. వితంతులకు ప్రతి సంవత్సరం రంజాన్లో 400 మంది విడోస్కు శారీస్ పంచుతున్నాం. అట్లా ఖతనా ప్రోగ్రాం ఈ కార్యక్రమం చెప్తున్నాం. ఖననం పేద ముస్లిం చనిపోతే మట్టి ఖర్చుల కింద 5,000 రూపాయలు ఇస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా తనిఖీలకు వస్తా, అధికారులతో సీఎం చంద్రబాబు. అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గుంటూరు తూర్పులో పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాయపాటి శైలజ, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి. లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరుగుతుంటే వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.